రమేశ్వరరావు గారిది. సార్ యా వేణుమాధవ్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. అందరికి ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు జీ తెలుగు న్యూస్ వారికి ధన్యవాదాలు. సార్ ఇప్పుడు అసలు సమస్య సార్ నిరుద్యోగులకు విద్యార్థులకు సమస్య సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల హిమచైతన్యం గురించి, వీళ్ళకి హిమచైతన్యం జరగాలంటే విద్యనే ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు సార్ ఒక చిన్న మాట, నమస్తే ఒక చిన్న మాట, 2008 రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నేను, పులి శ్రీనివాస్ గౌడ్, సిరంగి సతీష్ అని చెప్పని వరంగల్ జిల్లా వాస్యంలో సార్ ఒక బెస్ట్ ఆవిడ కథ చెప్పాను సార్. నేను సార్కి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఈ ఇంజనీరింగ్ కాలేజీల లోపల బీసీకి సంబంధించిన అంశం మా హన్మకొండలో ఒక చేపలు అమ్మే యాదమ్మ కథ చెప్పిన సార్. నేను అక్కడ 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, కొడుక్కి ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది, డబ్బులు లేవు సార్. ఇలాంటి మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చినారు, ఈ పిల్లలకు పేద పిల్లల గురించి ఆలోచించండి సార్, ఒక సపరేట్ ఒక కార్పొరేషన్ లేకపోతే స్కాలర్షిప్ ఇవ్వండి సార్ అని చెప్పడం జరిగింది సార్. ఆ విషయం లోపల రాజశేఖర రెడ్డి గారు నవ్వి నాతోటి భుజం తట్టాడు సార్. తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత సార్ ఇక్కడ జరిగిన పరిణామం ఏమిటంటే, తెలంగాణ పల్లెల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో, ఇటు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అలాగే దీన్ని మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఈ పల్లెలన్నీ, ఆ పల్లెల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ చదివిన తర్వాత పిల్లలందరూ సార్ చాలా సంతోషానికి లోనైనారు. అందరు ఇంజనీరింగ్ సెక్టర్ కు వచ్చేస్తున్నారు సార్. అలాగే నిరుద్యోగులు సార్ పీజీలు చేసిన తర్వాత, ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, యూనివర్సిటీలో పీజీలు చేసిన తర్వాత ప్రైవేట్ జూనియర్ కాలేజ్ చాలా తక్కువ సంఖ్యలో ఉండేది సార్. కోఆపరేటివ్ కాలేజీలు ఉండేది, తక్కువ సంఖ్యలో ప్రైవేట్ కాలేజీలు ఉండేది సార్. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రాగానే కొన్ని మా వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పస్రా కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, పరకాల కావచ్చు, నర్సపేట కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ఇటుపక్క జనగాం కావచ్చు, ఇతర జిల్లాలో కూడా మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరిని తప్పర్థం చేసుకోవద్దు, పసుపు కుంకుమల కింద ఈ పీజీ విద్యార్థులకు బరకట్టం కింద డబ్బులు ఇస్తే మాలాంటి లెక్చరర్స్ మా మిత్రులే ఉన్నారు సార్, వాళ్ళందరూ కలిసి మండల హెడ్ క్వార్టర్ లో, తాలూకా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజీ పెట్టడం జరిగింది సార్. మాకు ఇంత నిరుద్యోగం, మాకు ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇస్తలేదు, మాకు డిగ్రీ కాలేజీలు పెట్టేసుకుంటే పిల్లలకు చదువు చెప్పుకోవచ్చు, అట్లాగే మా లెక్చరర్లకు అవకాశం, నిరుద్యోగులకు లెక్చరర్స్ అధ్యాపక అవకాశం ఇవ్వచ్చు అని చెప్పిన ఉద్దేశంతో 2009 నుంచి సార్ ఇప్పటి వరకు దిగ్విజయంగా ఒక 5 years బ్యాక్ సార్ బ్రహ్మాండంగా జరిగింది సార్. చాలా మంది ఇప్పుడు హరికృష్ణ గారు చెప్పారు, కొన్ని పాలసీస్ చెప్పారు, మధుసూదన్ అన్న చెప్పారు. మధుసూదన్ గారు నమస్తే అన్న, మనం తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం. ఇక్కడ జరిగిన సమస్య ఏంటి సార్, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెల్లో విద్యా హిమ చైతన్యం పెరిగింది సార్. ఒక చాకలి కావచ్చు, ఒక మంగలి కావచ్చు, ఒక గౌడ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ప్రైవేటు కళాశాలలకు వెళ్లి, అప్పుడు ఏమున్నది సార్, డిగ్రీ చదవాలంటే వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ ఉండేది, సీకి ఏముండేది సార్, ఎల్బీ కాలేజ్ ఉండేది. తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల మొత్తం తాలూకా హెడ్ క్వార్టర్స్ వందలాది కాలేజ్, డిగ్రీ కాలేజీలు వచ్చినాయి సార్. దీని వల్ల విద్యా హిమచైతన్యం పెరిగి, పోయిన సంవత్సరం ఎన్నికల్లో, గతంలో పట్ట నోటిఫికేషన్ లో కూడా సార్ రూరల్ పిల్లలే, డిగ్రీలు చదివిన పిల్లలే వాళ్ళు జాబులు కొట్టినారు సార్. కానీ ఇప్పుడు పరిస్థితి, ఇవాళ డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ కాల్ఫర్ ఇచ్చిన తర్వాత ఇవాళ లెక్చరర్స్, విద్యార్థులు అభద్రతా భావానికి లోనవుతున్నారు సార్. మా పరిస్థితి ఏంటి, ఈ తెలంగాణలో మా పరిస్థితి ఏంటి? ఇవాళ కళాశాలలో బంద్ అవుతూ ఉన్నాయి, అసలు ఉంటాయా పోతాయా, మా జీవితాలు ఏంటిదని చెప్పి లెక్చరర్స్ కూడా చాలా బాధపడుతున్నారు సార్. మీరు సొల్యూషన్ ఏం చెప్తారు? ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తుత స్థాయిలోనే ఉండాలా, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలా? మీరు చెప్పే సొల్యూషన్ ఏంది సార్? నా సొల్యూషన్ సార్, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి సార్. ఇది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్య ఫీజు రీయింబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి ఉన్నది సార్. ఇవాళ నిన్న మొన్న వచ్చిన సమస్య కాదు, ఒక 3 years నుంచి, కేసీఆర్ ఉన్నప్పుడు 1 year నుంచి సమస్య ఉన్నది. వారేమన్నారంటే, ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, లెక్చరర్ల సంఘాలు కావచ్చు, మేనేజ్మెంట్ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆనాడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కరోనా సమయం లోపల మాకు బడ్జెట్ లేదు, అది లేదని చెప్పి ప్రభుత్వం తాత్పర్యం చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, లెక్చరర్స్, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది,
మాకు ఇవాళ విద్యార్థుల సమస్యలు పోతాయి, మా కళాశాలల సమస్యలు పోతాయి అని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఈ 2.5 సంవత్సరాల నుంచి సార్ ఇవాళ కళాశాలకు డబ్బులు ఇస్తలేరని చెప్పని వాళ్ళందరూ ఇవాళ దీని వల్ల ఎవరు 1 రూపాయి కూడా రిలీజ్ కాలేదా? 1 రూపాయి కూడా రిలీజ్ కాలే. 3 years నుంచి ఒక 300 crores ఏదో అంటున్నారు సార్. నాకు తెలిసి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఉన్నదట సార్. ఇది 9 లక్షల కోట్ల రూపాయలు ఉండవలసిన లక్షలాది మంది ఈ విద్యార్థుల భవిష్యత్తుకి కేవలం 9,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగిందట సార్. కానీ అంతకంటే పెద్ద అమౌంటే కావాలి సార్. ప్రసన్న కృష్ణ గారు చెప్పాలనుకుంటారు, చెప్పండి. భరత్ గారు అయితే